ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటివరకు చక్కగా పాడి ప్రభుని మనము కీర్తించాం, మహింపరిచాం. సహోదరు మహేష్ ఒక చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం. అవును, కీర్తనకారుడు 34వ కీర్తన అంటున్నాడు కదా, దేవా ఎందరైతే నీ వైపు చూశారో వారు ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. మన ప్రభు మన అవసరాన్ని ఎరిగి తన సమయంలో తన చిత్తంలో మన అవసరాన్ని తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం. అవసరం మనది కాబట్టి మనము తొందరపడుతూ ఉంటాం, కానీ ఇచ్చేవాడు ఆయన ఎలాగిస్తాడు అంటే ఆయన తన సమయంలో ఇస్తాడు, తన చిత్తానుసారంగా ఇస్తాడు. ఎందుకు? మన సమయంలో మనం అనుకూలంగా మన అనుకున్నట్లు ఇవ్వచ్చు కదా. ఒకవేళ అలాగిస్తే తండ్రి అయిన దేవునికి మహిమ రాదు. అది నిజంగా అబ్రహాం గురించి దేవుని దాసులు జ్ఞాపకం చేశారు. అబ్రహాంకు వాగ్దానం చేశాడు దేవుడు, నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుడు ద్వారా నీ వంశము భూలోకంలో ఉన్న అందరూ కూడా ఆశీర్వదించబడతారని. వెంటనే ఇచ్చేస్తే దేవుని నామము మహిమపరచబడేది కాదు. ఎప్పుడు ఇచ్చాడు? నకలే జ్ఞాపకం చేశారు కదా, అబ్రహాముకి 99వ సంవత్సరం వచ్చినప్పుడు, ఆ సమయంలో ఇచ్చినప్పుడు ఏమైంది? అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఎలా సాధ్యం కదా, సారా ఒక గర్భము కూడా మృతతుల్యమైపోయింది అని చెప్పాడు. అసలు ఇది ఎలా సాధ్యం? ఎవరు చేయగలరు? భూలోకంలో ఈ పనిని ఎవరు చేయగలరు? అబ్రహాము యుక్త వయసులో ఉన్నప్పుడు అబ్రహాముకి దేవుడు కుమారుడు ఇస్తే దాంట్లో గొప్ప ఏం కాదు, దేవుని నా మహిమేం కాదు. అందరికీ పిల్లలు పుడుతున్నారు, అబ్రహాం కూడా పుట్టారు, అంతే. అబ్రహాము ఇస్సాకు దేవుడు వాగ్దానము చేసిన కుమారుడు అని అందరికీ చెప్పడానికి ఆధారం ఉండేది కాదు. ఏ వాగ్దానం లేదు, ఏమీ లేదు, అందరికీ పిల్లలు పుడుతున్నారు, నీకు కూడా పుట్టారు అంటారు, అంతే కదా. కానీ ఏం చేశాడు దేవుడు? వాగ్దానము చేసి సుమారు 25 సంవత్సరాలు అబ్రహాంని వెయిట్ చేయమన్నాడు. ఎంత సంవత్సరాలు చెప్పండి? 25 సంవత్సరాలు. అబ్రహాము కూడా వృద్ధుడైపోయాడు, సారమ్మ కూడా వృద్ధురాలైపోయింది, ఇంక ఎటువంటి అవకాశం లేదు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? తన కార్యంని చేశాడు. ఇప్పుడు ఆ సమయంలో ఆ పరిస్థితిలో ఇస్సాకు పుడితే, ఇస్సాకు దేవుని యొక్క వాగ్దానం ద్వారా పుట్టిన కుమారుడు అంటే ప్రజలు నమ్ముతారా లేదా? నమ్ముతారు. దేవుని పేరు అక్కడ తీసుకొస్తున్నాడు. అదే అబ్రహాము తన వయసులో దేవుడు వాగ్దానం చేశాడు, కానీ వయసులో కుమారుడు కలిగితే ఈ గొప్పతనం ఏం కాదు, దేవుని గొప్పతనం ఏం కాదు, అందరికీ పుడుతున్నారు, నీకు కూడా పుట్టారని వారు. అలాగైతే దేవుడు ఇస్సాకు ఎంత ప్రత్యేకమైన వాడు తెలియపరచటకే దేవుడు తన సమయంలో తన చిత్తంలో అబ్రహాము అవసరం తీర్చాడు, తద్వారా తన నామాన్ని మహింపరిచాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడిచ్చే మేలులు, ఈవులు ఒకవేళ ఆలస్యము జరిగినా ఇది దేవుని మహిమకే అని మనం తలంచాలి. సరే, మరి సహోదరు మహేష్ అలాగే సహోదరి ఎస్ఆర్ రాణి వాళ్ళ కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప మేలు, వాళ్ళకి ఒక కుమార్తెనిచ్చి దేవుడు ఆశీర్వదించాడు. ఆ కుమార్తెని ఒక సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించుటకు ఈ విధంగా చేరి వచ్చాం. అలాగైతే ఈ సాయంకాల సమయంలో మనందరము కూడా మన బిడ్డల గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో క్లుప్తంగా కొన్ని మాటలు దేవుని గ్రంథం నుంచి మనం చూసుకుందాం. అంటే కేవలము మహేష్ ఎస్ఆర్ రాని వాళ్ళు కాదు, కానీ మనందరము కూడా మన బిడ్డల గురించి మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి, వారి కొరకై మనం ఏమి చేయాలి, ఈ విషయాల్ని కొంత దేవుని వాక్యం నుంచి మనం ధ్యానించుకుందాం. విశేషంగా లూకా సువార్త నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని మొట్టమొదటిగా మనం చదువుకుందాం. 8వ దినము వచ్చినప్పుడు గర్భమందైన పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టి, వారు ఆయనకి ఏమని పేరు పెట్టారు చెప్పండి? యేసు అని పేరు పెట్టారు. అసలు ఎందుకు ఆయనకి యేసు అని పేరు పెట్టారు?
పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే చెప్తున్నాడు. దేవదూత మరియ దగ్గరికి వచ్చి, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ కుమారుడికి నువ్వు యేసు అని పేరు పెట్టాలి. ఎందుకు ఆ పేరు పెట్టాలో మత్తయి సువార్తలో చెప్పాడు. తన ప్రజల్ని వారి పాపం నుంచి తానే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అని చెప్పాడు. ఇక్కడి నుంచి మన పాఠం మొదలవుతుంది. తల్లిదండ్రులుగా మనము చేయవలసిన పనిలో మొట్టమొదటిది, మన పిల్లలకి మనము దైవికమైన పేర్లు పెట్టాలి. మన పిల్లలకి మనము దేవుని మేలుని జ్ఞాపము చేయించే పేర్లు పెట్టాలి. ఇది బైబిల్ సూత్రం అండి. ఇస్సాకు కావచ్చు, దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, సమూయేలు కావచ్చు, వీళ్ళ పేర్లు గమనించండి మీరు. తల్లిదండ్రులు ఎందుకు ఆ పేర్లు పెట్టారు అంటే, దేవుడు వాళ్ళతో ఎలా ప్రవర్తించాడో, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క హస్తము వాళ్ళ బిడ్డల జీవితంలో ఎలాగ పని చేస్తుందో జ్ఞాపకము చేసుకుంటూ ఆ పేర్లు వాళ్ళు పెట్టారు. ఆ పేర్లు పెడుతూ వారు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే, మా పిల్లలు, మేము కాదు, మేము ఎలాగా ఉన్నాము, మేము ఆ మట్టుకు మేమే కాకుండా మా పిల్లలు కూడా దైవికమైన ప్రణాళికలో భాగము. అవర్ చిల్డ్రన్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్రోగ్రామ్. మా పిల్లలు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క దయా సంకల్పంలో మా పిల్లలు కూడా భాగము. అందుకే మోషే ఏమన్నాడు తెలుసా? ఐగుప్తులో ఫెరో మోషేకి అన్నాడు, సరే మీరు ఎవరు వెళ్ళారో వెళ్ళిపోండి, పురుషులే వెళ్ళండి, స్త్రీలే వెళ్ళండి అని బేరం ఆడుతున్నప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? మేము అందరము వెళ్తాం, పురుషులు వెళ్తాం, స్త్రీలు వెళ్తాం, మా పిల్లలు కూడా వస్తారు కదా. ఎందుకు వెళ్తున్నారని చెప్పాడు మోషే ఫరోకి ఏమని చెప్పాడు? మేము దేవునికి ఒక పండుగ చేయడానికి వెళ్తున్నాం అన్నాడా లేదా? మేము అరణ్యంలో 3 దినాలు ప్రయాణం చేసి మా దేవునికి మేము ఒక పండుగ చేయడానికి వెళ్తున్నాం అన్నాడు. వాస్తవమే. అయితే ఎవరెవరు వెళ్తారని ఫరో అడిగితే ఏమన్నాడు చెప్పండి? మా పిల్లలు కూడా వస్తారు. అంటే ఎందుకు అన్నాడు చెప్పండి? దైవికమైన పనిలో, దైవికమైన ప్రణాళికలో పిల్లలు కూడా భాగమే, వాళ్ళు కూడా పాలివారే. ప్రతి తల్లిదండ్రులు జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటి అంటే, అవర్ చిల్డ్రన్ ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్రోగ్రామ్. దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క కాలమానం ఉంది. దేవుడు ఈ లోకంలో పనిచేసి ఆయన దయా సంకల్పాన్ని ఉంచాడు. ఆ దయా సంకల్పంలో ఆయన యొక్క ప్రణాళికలో మన పిల్లలు కూడా భాగమై ఉన్నారు. అర్థమైందా? ఇదంతా గంభీరమైన విషయము. ఆనాడు యోసేపు మరియా వాళ్ళు సామాన్య రీతిగా మనం ఆలోచన చేస్తాం, దైవికంగా మనం ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన దేవుడు. అయితే సామాన్యంగా మరియా యోసేపు వాళ్ళ ఇంటిలో ఉన్నప్పుడు మరియా యోసేపు వాళ్ళ ఒక వైఖరి ఎలా ఉంది అంటే, దిస్ చైల్డ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్రోగ్రామ్. దేవుని యొక్క ప్రణాళికలో ఈ అబ్బాయి, ఈ కుమారుడు ఒక భాగము. దేవుడు అందుకే మాకు ఇచ్చాడు. ఇప్పుడు మేము ఏం చేయాలి? అలాగనే ఈ పిల్లవాడిని మేము పెంచాలి అన్నారు. అంతే కదా? అలాగనే పెంచారు. అలాగైతే మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. విశేషంగా మరి మహేష్, ఎస్ఆర్ రాని వాళ్ళు, అలాగే మనము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే, దేవుడు మనకిచ్చిన బిడ్డలు దేవుని యొక్క ప్రోగ్రాంలో వాళ్ళు పాలువారు. వాళ్ళని మనం అలాగనే పెంచాలి. మనం ఏమనుకుంటున్నామంటే, పిల్లలు తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుని ప్రణాళికలో వాళ్ళు పాలువారు అవుతారేమో కదండి. సమూయేలుని ఎప్పటి నుంచి మందిరానికి పంపించింది అన్న? అంతే. దేవా నువ్వు ఇచ్చావు, నీకే నేను ఇస్తాను, కానీ కొంత పెద్ద అయిన తర్వాత, కొంత చదువు అన్ని ఆస్తిని వచ్చిన తర్వాత అప్పుడు పంపుతానులే అనలే. మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి ఏం చేయాలి చెప్పండి? దేవుని భయభక్తులో మనం పెంచాలి. తిమోతి గురించి మనకు తెలుసు కదా. తిమోతి ఎప్పటి నుంచి దేవుని లేఖనం నెరిగిన వాడై ఉన్నాడు? ఏమన్నాడు చెప్పండి పౌలు? తిమోతి బాల్యాదినం నుంచే దేవుని లేఖనం ఎరిగినాడు. బాల్యాదినం నుంచే నేర్పించారండి. అంత అవసరం ఏంటి? తర్వాత నేర్పించవచ్చు కదా. నీ యవన ప్రాయంలో నేర్చుకున్నావు అనొచ్చు కదా. ఏమన్నాడు చెప్పండి? బాల్యాదినం నుంచే. ఎందుకు అంటే తిమోతి యొక్క తల్లి గారు
ఈ అబ్బాయి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు, దేవుని యొక్క ప్రోగ్రాంలో ఇతను కూడా పాలివాడు కాబట్టి ఏం చేస్తున్నారు, ఆ విధంగానే పెంచారు, వాక్యాన్ని నేర్పించారు. విశేషంగా మీరు చూడండి, క్రైస్తవ కుటుంబాలు చూడండి, మీరు స్టడీ చేయండి. ఈ మాట బైబిల్లో ఎంత ప్రభావవంతమైందో మీరు స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు క్రైస్తవ కుటుంబాలను చూడండి. ఆ మాటకు వస్తే ముస్లిం సోదరులను కూడా మీరు చూడండి, ఎందుకంటే బిలీఫ్ ఒకట్లాగే ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఏంటి ఆ బిలీఫ్ అంటే, దేవుడు మనకి పిల్లలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే దేవుని పని చేయటకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఈ పిల్లలు దేవుని పని చేయాలి. అందుకే ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచే వాళ్ళకి దేవుని మాటలు నేర్పిస్తారు కదండి. ఇంకెక్కడైనా చూడండి మీరు, ఇంకేం మతమైనా చూడండి మీరు, ఈ థాట్ లేదు వాళ్ళకి. దేవుడు మాకు పిల్లలు ఇచ్చాడు, అయిపోయింది, అక్కడ వరకే, ఇంకా మా ఇష్టం కదండి. ఎలా పడితే అలా వాళ్ళని పెంచుతూ ఉంటారు, ఏది పడితే వాళ్ళకి పెడతా ఉంటారు. ఎలాగైనా ఏ క్రమశిక్షణ లేకుండా పిల్లలు పెరుగుతారు. కానీ మన బిలీఫ్లో ఏం చేస్తాం చెప్పండి, సండే స్కూల్ పంపిస్తాం. ఎందుకు పంపిస్తున్నాం సండే స్కూల్కి? దేవుని పనిలో వీళ్ళు పాలువారు. దేవుడు మనకు అందుకే ఇచ్చాడు, దేవుని పని చేయడానికే ఈ కుమారులు దేవుడు మనకి ఇచ్చాడు. పంపిస్తాం, ఇంట్లో కూర్చోబెట్టి ఫ్యామిలీ ప్రేయర్లో దేవుని వాక్యం నేర్పిస్తాం, కంటెంట్ వాక్యం నేర్పిస్తాం కదండి. అందుకే మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ సమాజంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకన్నా భిన్నంగా ఉంటారు. ఎందుకంటే దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్రోగ్రామ్. అలాగైతే మనం ఏం చేయాలి అంటే దైవికమైన పేర్లు మన పిల్లలకి పెట్టాలి. అంటే పేర్లు పెట్టాలంటే దేవుని యొక్క పని, దేవుని యొక్క హస్తము ఆ పిల్లవాడి జీవితంలో ఉంది అనే విషయాన్ని ఆ పేరు ద్వారా జ్ఞాపకం చేయబడాలి. అది దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను ఈ లోకానికి పంపించాడు అనే విషయము మన పిల్లలకి మనము చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఇదిగో మరి యోసేపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవదూత ఏ పేరైతే చెప్పాడో ఆ పేరుని వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? నువ్వు మాకు చెప్పిన మాటకి మేము లోబడుతున్నాం కదండి. ఏదైనా చాయిస్ వాళ్ళది, పేరెంట్స్ కదా. దేవదూత చెప్పాడే కానీ మేము చూసుకుంటాం, మా విషయాలు మేము చూసుకుంటాం అనలే. దేవదూత ఏ పేరైతే చెప్పాడో ఆ పేరే పెడుతూ ఆ దేవుని చిత్తానికి వాళ్ళు లోబడుతున్నారు. సరే, అది మొట్టమొదటి. రెండోది 23వ వచనం మనం చదువుకుందాం. చూడండి, 22-23 చదువుతాం. ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని తిరుగులు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమును వ్రాయబడినట్టు ఆయనను ప్రభువులకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమును చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి. ఇక్కడ రెండో పాఠం నేర్చుకోవాలి మనం. ఈ రెండో పాఠం ఏంటి అంటే, మన పిల్లల కొరకై మనం ఏదైతే చేయవలసిన ఉన్నదో అది మనం చేసేవారుగా ఉండాలి. ఇక్కడ మరియా యోసేపు వాళ్ళు ఆ బిడ్డకి కావాల్సిన విషయాలు ఏదైతే ధర్మశాస్త్రంలో రాయబడిందో తన గురించి ఏదైతే చేయాలో ఆ బిడ్డ అయితే చేయలేడు కదా. ఎవరు చేయాలి? ఇప్పుడు పేరెంట్స్ చేయాలి. వాళ్ళు చేస్తున్నారు లేదా అంటే చేస్తున్నారు. ఎందుకు? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఈ బిడ్డ గురించి ఏదైతే చేయాలో అది ఇదిగో ఈ పేరెంట్స్ ఆ మందిరంలో వచ్చి చేస్తున్నారు. ఇక్కడ రెండో పాఠం మనకి ఏముంది అంటే, తల్లిదండ్రులుగా మన పిల్లల గురించి చేయవలసిన కార్యమును మనము చేసేవారుగా ఉండాలి. అది దేవుడు మనకిచ్చాడు, అందుకే వీళ్ళు వచ్చారు. అలాగైతే ఈ విషయాన్ని మనం పిల్లల గురించి మనం ఏ పని అయితే చేయాలని దేవుడు మనకు చెప్తున్నాడో ఆ పనిని మనం ఏం చేయాలి? చేసేవారుగా ఉండాలి. ఎందుకు వచ్చారు మరియా యోసేపు వాళ్ళు? ఎందుకు వచ్చారు చెప్పండి? ధర్మశాస్త్రములో మీరు పేరెంట్స్, మీకు పిల్లలు పుడితే ఆ పిల్లల కొరకై మీరు ఇది చేయాలి అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అది నెరవేర్చుటకు వీళ్ళు వచ్చారు కదండి. అంటే తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత పిల్లల పట్ల ఏదైతే ధర్మశాస్త్రము తెలియపరుస్తుందో దాన్ని చేయుటకు వాళ్ళు వచ్చారు. అలాగైతే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి అంటే, తల్లిదండ్రులుగా దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు.
ఆ బాధ్యతలు ఏంటో దేవుడు తన వాక్యంలో రాయించి మనకు అందించాడు. ఇప్పుడు మన పని ఏంటి? దాన్ని మనం చేసేవారుగా ఉండాలి. వాళ్ళ కొరకే బలులు అర్పించాలా? అర్పించాలి. అంటే ఏ బలిలో తల చెప్తాను. వాళ్ళ కొరకై ప్రార్థన చేయాలా? అవును, ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం వాళ్ళకి బోధించాలా? అవును, బోధించాలి. వాళ్ళ క్రమశిక్షణ నేర్పించాలా? అవును, నేర్పించాలి. తల్లిదండ్రుల గురించి ఎన్నో మాటలు దేవుడు తన వాక్యంలో రాసి అందించాడు కదా. ఒక మాట చూడండి, మనకు బాగా పరిచయమైన వాక్య భాగ్యం న్యాయాధిపతి గ్రంథం చూడండి. ఇక్కడ తల్లిదండ్రులుగా వాళ్ళు చేస్తున్న ప్రార్థన మనకు కనబడుతుంది. 13వ అధ్యాయంలోకి రండి. 13వ అధ్యాయంలో మనోహ తన భార్య కనబడుతుంది. సంసోన్ ఒక తల్లిదండ్రులు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో మీరు చూడండి. 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. న్యాయాధిపతి గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు చూడండి, మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయన. ఆ పుట్టబో బిడ్డ కొరకు మేమేం చేయాలో కదా. సరే, బిడ్డ పుట్టే ముందు ఏం చేయాలో, పుట్టిన తర్వాత ఏం చేయాలో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు అలాగే చేసేవారుగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ మీరు మీ పిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. వారి కొరకై మీరు ఏం చేయాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి చెప్పాడు. అలాగైతే రెండో బాధ్యత ఏంటంటే మన పిల్లల కొరకై మనము చేయవలసిన పనిని మనము చేసేవారంగా ఉండాలి. యోబు గ్రంథము మన అందరికీ తెలుసు కదా. యోబు గ్రంథం ఒక ప్రారంభము, యోబు ఒక సాక్ష్యము, యోబు ఒక జీవితము. యోబు ఏం చేసేవాడు? ప్రతిరోజు ఉదయాన్నే తన బిడ్డల కొరకై దహన బలు అర్పించి వారి కొరకై ప్రార్థన చేసేవాడు. అది తన బాధ్యతగా ఆయన భావించాడు. ఎక్కడైనా సరే నా బిడ్డలు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటారేమో, ప్రవర్తించి ఉంటారేమో. చూడండి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఆ మాట చాలా ఆసక్తికరమైన మాట. 1వ అధ్యాయంలో యోబు ఏం చేస్తున్నాడు తన బిడ్డల కొరకై చూడండి. 5వ వచనం చూద్దాం. యోబు ఏమో అన్నాడు కదా. ఈ మాట పట్టుకోండి. ఏమంటున్నాడు చెప్పండి. వాళ్ళ బిడ్డలు తమ హృదయములో దేవుని దూషించలేదు. ఏమో కదా, దూషించలేదు. ఎందుకు దూషించారు కాబట్టి అనలే. దూషించరు ఏమో అనే మాట ఎందుకు అంటున్నాడు యోబు మాట అది. యోబు ఎందుకు అంటున్నాడు తెలుసా ఆ మాట? తన పిల్లల్ని అలా పెంచాడు. దేవుని నామాన్ని దూషించకూడదు మీరు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, సమృద్ధి ఇచ్చాడు. దాన్ని అనుభవిస్తూ దేవుని మార్గంలో నడవాలి, కానీ దేవుని నామాన్ని దూషించకూడదు అని యోబు ఏం చేశాడు చెప్పండి? నేర్పించాడు. అందుకే ఏమంటున్నాడు? ష్యూర్ ఏం కాదు, దూషించరు ఎందుకు అంటున్నాడు? అలా నేర్పించాడు. వాడిని పరిశుద్ధపరిచేవాడు అంటున్నాడు. చూడండి, ఆ మాట ఉందా? చదువుదాం, కిందకి వెళ్దాం ఆ మాటలోనే. వారిని పవిత్రపరిచి అంటున్నాడు కదండి. అసలు ఎవరు పవిత్రపరుస్తాడు? దేవుడు కదా. కానీ యోబు ఏం చేస్తున్నాడంటే పిలిచి నువ్వేం మాట్లాడావు అడుగుతున్నాడు, నువ్వేం చేసావు అడుగుతున్నాడు కదండి. నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఒకవేళ తప్పు అయితే తప్పు చెప్తున్నాడు. తన పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచడానికి తను ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాడు కదండి. అలాగైతే రెండవది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన పిల్లల కొరకై దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేసేవారుగా ఉండాలి. వారి కొరకై ప్రార్థన చేయాలా? చేయాలి. వేకుని లేచి మన పిల్లల కొరకై మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వాళ్ళకి దేవుని వాక్యం నేర్పించాలా? అవును, నేర్పించాలి కదండి. జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ చాలామంది పిల్లలు కనపడుతున్నారు. నేను చూశాను, ఒక్కరి చేతిలో కూడా బైబిల్ లేదు. ఇప్పుడు ఏమన్నా చెప్పండి. ఇక్కడ ఈ వరుసలో కనబడుతున్నారు, ఆ వరుసలో కనబడుతున్నారు, ఒక్కరి చేతిలో బైబిల్ లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి చెప్పండి?
బుక్స్ లేకుండా మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఏమవుతుంది చెప్పండి? బుక్స్ లేకుండా మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే స్కూల్ వాళ్ళు రిటర్న్ పంపించేస్తారు. నువ్వు బుక్స్ కొంటేనే నువ్వు స్కూల్కి రా, లేకపోతే లేదు కదండి. లోక సంబంధమైన పుస్తకాలకే అంత విలువిస్తే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మన పిల్లలకి మనము కనీసం ఒక నూతన నిబంధన, బాబు ఇది దేవుని వాక్య సంబంధమైన పుస్తకము, ఇది పట్టుకొని నువ్వు మందిరానికి వెళ్ళాలని చెప్పలేకపోతున్నాం. దేవుని గ్రంథము, దేవుని వాక్యము మన పిల్లల చేతిలో ఉండాలంతే. ఒక్కసారైనా వాళ్ళు ఆలోచన చేస్తారు, మమ్మీ ఈ పుస్తకం నాకు ఎందుకు ఇచ్చిందని ఒక్కసారైనా సరే వాళ్ళు ఆలోచన చేస్తారు. అసలు ఇవ్వకపోతే ఆలోచన చేయండి. ఎల్కేజీ పిల్లలు కూడా స్కూల్లో పుస్తకాలు పట్టుకొని వెళ్తున్నారు. మన పిల్లలు ఖాళీ చేతులతో మందిరానికి రావడం నాకు నిజంగా చాలా బాధ. దేవుని వాక్యం చాలా పవర్ఫుల్. దేవుని వాక్యం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, రిటన్ వర్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద స్పోకెన్ వర్డ్. మనం చెప్తున్న మాటలు వింటారు వాస్తవమే, కానీ ఇదిగో రాయబడిన ఈ వాక్యమే చాలా పవర్ఫుల్. ఇది వాళ్ళు చదివితే వాళ్ళ జీవితాలు మారుతాయి. ఇది మనం అలవాటు చేయాలి. కాబట్టి మన పిల్లల కొరకై మనము చేయవలసిన పనులు మనం చేయాలి అంతే. దేవుని వాక్యాన్ని వాళ్ళకి అందించాలి, వాళ్ళ కొరకై ప్రార్థన చేయాలి, భక్తి వాళ్ళకి నేర్పించాలి, ప్రార్థన వాళ్ళకి నేర్పించాలి కదండి. సమూయేలు గ్రంథంలో చూడండి ఒక మాట, ఇది తర్జుమాలో ఎక్కడో మిస్ అయింది కానీ నేను చెప్తాను మీకు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము చివరి వచనం చదువుతాం. చివరి వచనం. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు సారీ మొదటి అధ్యాయంలోనే చివరి వచనం ఉంది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అప్పుడు మళ్ళా చదవండి ఆ మాట. అప్పుడు వాడు అనే మాట ఇచ్చాడు, కానీ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ వర్షన్లో చూస్తే వారు అనే మాట ఉంది. అంటే సమూయేలు తర్వాత హన్నా. మీరు తర్వాత వేరే ట్రాన్స్లేషన్ మీరు కంపేర్ చేసి చూడండి. వారు అనే మాట ఇచ్చాడు. అంటే వారు అంటే హన్నా అలాగే సమూయేలు. హన్నా మ్రొక్కింది, సమూయేలు కూడా ఫాలో అవుతున్నాడు అంతే. అండ్ ఇంగ్లీష్ ఇచ్చాడు, అండ్ దే వర్షిప్ ద లార్డ్ దేర్. అండ్ దే అంటే ప్లూరల్, వారు అని. మన పిల్లలకి మనమే మాదిరి కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందాం. మరియా యోసేఫ్ వాళ్ళు ఈ శిశువు కొరకై దేవుడు ఏదైతే రాయించాడో వారు ఏదైతే చేయాలి అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? చేశారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. మరియా యోసేఫ్ వాళ్ళు ధర్మశాస్త్రంలో ఈ శిశువు గురించి ఏదైతే రాయబడి ఉన్నదో అవన్నీ చేశారు. కాబట్టి ఈ శిష్యుడికి ఆ ఆశీర్వాదం వచ్చింది. మీకు అర్థమైందా? యేసు ప్రభు కూడా లోకరీతిగా ఉన్న తన తండ్రికి లోబడి ఉన్నాడు. ఈ లోకరీతిగా ఉన్న తల్లిదండ్రులు భక్తిగా ఉన్నవారు ఆ ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు చేసిన పనిని బట్టి యేసు ప్రభువుకి ఆశీర్వాదం వచ్చింది. ఎలా వచ్చింది? యేసు ప్రభు తన జీవితం అంతా కూడా ఒక చాలా నిష్ఠ కలిగిన యూదుడిగా జీవించాడు. ఒక నిష్ఠ కలిగిన యూదుడి జీవితం ఎక్కడి నుంచి ప్రారంభిస్తుంది అంటే 8వ దినము సున్నతి నుంచి ప్రారంభమవుతుంది కదండి. ఎవరు చేయాలా పని? శిష్యు అయితే అప్పుడే పుట్టాడు కదా. ఈ సున్నతి అనే పని ఎవరు చేయాలి? పేరెంట్స్. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు 8వ దినంన యేసు ప్రభుకి సున్నతి చేయించారు. కాబట్టి ఇజ్రాయెల్ సమాజ మందిరంలో యేసు ప్రభు ధైర్యంగా చెప్పగలడు, ఐఎమ్ ఏ జ్యూ సర్కంసైజ్డ్ ఆన్ ద 8th డే. చెప్పగలడా లేదు చెప్పండి? మీకు అర్థమైందా? నేను ఒక యూదుడిని, నా తల్లిదండ్రులు 8వ రోజు నాకు సున్నతి చేయించారు అని చెప్పగలడా లేదా? ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే? అందుకే యేసు ప్రభు మాట అన్నాడు,
యోహాను సువార్త 8:46 నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడా లేదా? ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? నేను ఎక్కడైనా సరే ధర్మశాస్త్రాన్ని జవదాటానా, అది అర్థం. అదే లోకరీతిగా పాపము, యూదులకి ధర్మశాస్త్రమే పరిమాణము, కొలమానం, పాపం మెజర్ చేయడానికి కదా. అంత మాత్రమే కాకుండా ఇంకేం చేయాలి? వాళ్ళు చేయవలసిన బలి అర్పించాలని పేరెంట్స్ అంటే అవును అర్పించారు కదండి. తర్వాత కింద అధ్యాయం మనం చదివితే కింద వచనాల్లో ఏటేటా వాళ్ళు యెరూషలేము మందిరానికి వెళ్తున్నారు. నీకు అర్థమైందా? ఏది కూడా వాళ్ళ పేరెంట్స్ ధర్మశాస్త్రం రాయి ప్రకారం చేశారు కాబట్టి ఆ ఆశీర్వాదం అంతా ఎవరికి వచ్చింది? యేసు ప్రభువుకి వచ్చింది. మానవుడిగా మనం ఆలోచన చేస్తే he received the blessing of the works of the parents. అలాగైతే మనము ఇవాళ నువ్వు నీ పిల్లల కొరకై నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదము నీ బిడ్డలకు వస్తుంది. నువ్వు శ్రమతో కష్టముతో వారికి దేవుని వాక్యాన్ని నేర్పిస్తే ఆశీర్వాదము నీ పిల్లలకు వస్తుంది కదండి. అలాగైతే రెండోది మనం చేయాల్సింది ఏంటంటే మన పిల్లల కొరకై మనం చేయవలసిన పనులన్నింటినీ కూడా మనము చాలా నమ్మకంగా చేసేవారుగా ఉండాలి. అది రెండోది. లూకాసు సువార్తలో 2వ అధ్యాయానికి వస్తాం. 3వది చూడండి. మొదటిది దైవికమైన పేర్లు, లేకపోతే దేవుని హస్తము వారి జీవితంలో తెలియపరిచే పేర్లు మనం పెట్టాలి. రెండవది వాళ్ళ కొరకై కావాల్సిన పనిని మనము చేసేవారుగా ఉండాలి. మూడవది అక్కడే ఉంది కానీ మనం ఇంకో వచనాన్ని తీసుకుందాంలే. 26వ వచనం లేకపోతే 27 కూడా చదువుదాం. 26, 27. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి ఏం చేశారు చెప్పండి? తీసుకొచ్చారు. మూడోది వాళ్ళని దైవికమైన పనిలో మనం ఇన్వాల్వ్ చేయాలి. ఇది మూడోది. ఇవన్నీ కూడా తల్లిదండ్రుల బాధ్యత. దేవాలయంలో తీసుకొచ్చారు అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన పని ఏంటంటే దైవికమైన పనిలో వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాలి. ఇది వాళ్ళు తీసుకొచ్చారు, ధర్మశాస్త్రంలో రాసిన ప్రకారము చేస్తూ ఆ శిష్యుడైన ప్రభువైన యేసు క్రీస్తుని వాళ్ళు యెరూషలేము మందిరంలోకి తీసుకొచ్చారు. మా మందిరంలోకి మన పిల్లల్ని తీసుకురావాలి కదండి. దైవికమైన పనిలో వాళ్ళని కూడా మనం పాలివారుగా చేయాలి. ఇది మన బాధ్యత. పేరెంట్స్గా మనమే వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? మందిరంలోకి తీసుకురావాలి. ఇదిగో మరి ఆ యోసేపు వాళ్ళు ఏం చేశారంటే మందిరంలోకి తీసుకొచ్చారు. చాలా విచారకరమైన మాట. మన పిల్లల్ని మనం మందిరానికి తీసుకురావట్లేదు. మనం వస్తే సరిపోతుంది అనుకుంటున్నాం కదండి. మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి? మందిరానికి తీసుకురావాలి. ఏ కూడికైనా సరే వాళ్ళని మన మందిరానికి తీసుకురావాలి అంతే. ఆదివారమైనా, మంగళవారమైనా, శుక్రవారమైనా, ప్రార్థన కూడికైనా, విజ్ఞాపన కూడికైనా, ఏ కూడికైనా సరే మన పిల్లల్ని మనం ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం అయితే మన పిల్లల్ని ఖచ్చితంగా మనము మందిరానికి తీసుకురావాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. చూడండి, అపోస్తుల కార్య గ్రంథము ఒక లిస్ట్ చూపెడతాను మీకు. అపోస్తుల కార్య గ్రంథము 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం అపోస్తుల కార్య గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్య గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోచుండగా చూడండి, భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ సాగనంపు వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాల్లోని ప్రార్థన. ఎవరెవరు ఉన్నారు చెప్పండి? పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, తర్వాత పిల్లలు ఉన్నారా లేదా అంటే ఉన్నారు. పిల్లలు కూడా అంత దూరం నడిచారేంటి? అపోస్తలుడైన పౌలు వెళ్ళిపోతున్నాడు, పౌలు బృందం వెళ్ళిపోతుంది. ఆ ఒక సముద్ర తీరంన ఆ ఓడ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు వెళ్తున్నారు. ఆ పట్టణం నుంచి ఆ ఒక పోర్ట్ వరకు వీళ్ళు నడుచుకొని వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? పిల్లలు కూడా ఉన్నారు.
స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తర్వాత ఏం చేశారు చెప్పండి? అక్కడ మోకరించి ప్రార్థన చేశారు. ఆ మోకరించి ప్రార్థన చేసే విషయంలో అక్కడ పిల్లల్ని కూడా మనము మన పిల్లల్ని దైవికమైన పనిలో ఇన్వాల్వ్ చేయాలి. నేటి దినాన మనం ఇది చేయలేకపోతున్నాం. నువ్వు చదువుకోరా, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తాను అంటున్నాం. నువ్వు ఎందుకు లేరా, హోంవర్క్ చేసుకో, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తాను అంటున్నాం. ఆదివారం క్లాసెస్ ఉంటే చక్కగా వాళ్ళని తయారు చేసి క్లాసెస్ పంపిస్తున్నాం, స్కూల్కి పంపిస్తున్నాం. దేవుని పనిలో మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాం. ఎంత విచారకరమైన మాట. నా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ రీసెంట్గానే అయింది. దేవుని కృప వల్ల చాలా చక్కటి మార్క్స్ 83%తో పాస్ అయింది. శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ చేసినప్పుడే చెప్పాను, ఏ ఆదివారం కూడా నేను పాపను స్కూల్ పంపను. నేను చెప్పే జాయిన్ చేశాను. నేను మిమ్మల్ని రిజల్ట్ గురించి అడగను, మా పాపకు ర్యాంక్ రాలేదని అడగను, అసలు ఏమి అడగకుండా ఫీజు అంతా కట్టేస్తాం. కానీ ఆదివారం మాత్రము దేవుని మహిమార్థంగా యథార్థంగా ఈ సాక్ష్యం చెప్తున్నాను. 2 సంవత్సరాలు శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ చదివింది. ఒక్క ఆదివారం కూడా వెళ్ళలేదు కాలేజ్కి. నాట్ ఈవెన్ 1 సింగిల్ సండే, ఒక్క ఆదివారం కూడా వెళ్ళలేదు కాలేజ్కి. దేవుని పనిలో మనం ఏం చేయాలి? మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇది మన బాధ్యత. ఒకవేళ నష్టపోతామేమో పర్లేదు, దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, అంతే. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళు ఏం చేశారంటే మందిరం తీసుకొచ్చారు. అయిపోయిందిలే మా బాధ్యత అనుకోవట్లేదు. ఆ కింద వచనం చదవండి ఒకసారి, 39వ వచనం కదా, 41వ వచనం చూడండి. 41వ వచనం, అదే 2వ అధ్యాయంలో. ఏటేటా వెళ్తున్నారు కదండి. అయిపోయింది కదా చాలు అనుకోవట్లేదు, ఏటేటా అన్నాడు. ఏటేటా అంటే చెప్పండి, ప్రతి సంవత్సరము క్రమము తప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేంకి వెళ్తున్నారు. యెరూషలేం తీసుకువెళ్తున్నారు. ఎవరిని? వాళ్ళ పిల్లల్ని కదండి. 41వ వచనంలో యేసు ప్రభు వయసు ఎంత చెప్పండి? కింద మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎన్ని చెప్పండి? 12 ఏళ్ళు యేసు ప్రభు వయసు అయితే, ఇప్పుడు మరియా యోసేఫ్ వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయాలి. మరియా యోసేఫ్ వాళ్ళకి యేసు ప్రభు ఒక్కడైనా, అంటే యేసు ప్రభు వాళ్ళకి బయలాజికల్గా పుట్టలేదు, అయినా సరే ఆయన ఒక్కడైనా? ఇంకెవరున్నారు చెప్పండి? కనీసం 4 పేర్లు కనబడుతున్నాయి మనకి. యేసు ప్రభు సహోదరులుగా పిలువబడుతున్నారు. యాకోబు, యోదా, యోసేసు, తర్వాత యేసు ప్రభు సహోదరులు. అంటే వీళ్ళందరూ కూడా అప్పటికే పుట్టి ఉంటారా లేదా? 12 సంవత్సరాలు కదా. యేసు ప్రభు వయసు ఎంత చెప్పండి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అయిపోతే ఇప్పుడు మరియా యోసేఫ్ వాళ్ళకి ఇతర పిల్లలు ఉంటారా లేదా? మా ఆలోచన చేసి చెప్పండి, ఉంటారా లేదా? కనీసం 3 ఉంటారా కదా. వాళ్ళందరినీ పట్టుకొని ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అరే ఒక్కడున్నప్పుడు మేము వెళ్ళాము, బాగానే ఉంది, కానీ ఇప్పుడు అవ్వట్లేదులే, ఇద్దరితో అవ్వట్లేదు అనేవారు లేరా కదండి? అంటున్నామా లేదా? ఇద్దరితో ఇంకా అవ్వట్లేదు బైక్లో అనేవారు ఉంటున్నారు చాలామంది కదా. ఒక్కడే ఉన్నప్పుడు ఒకే అమ్మాయి, ఒకే పాప, లేకపోతే ఒకే బాబు, తర్వాత రెండో అబ్బాయి, రెండో పాప ఉన్నప్పుడు ఇంకా అవ్వట్లేదు, రెండో వాడు వచ్చిన తర్వాత నుంచి అవ్వట్లేదు అనేవారు లేరా? వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళ పిల్లలందరినీ పట్టుకొని ఏటేటా ఎక్కడికి వెళ్తున్నారంటే యెరూషలేంకి వెళ్తున్నారు. అలాగైతే ఎందుకు వెళ్తున్నారంటే దైవికమైన పనిలో మా పిల్లలు కూడా పాలివారు అవ్వాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. 3 విషయాలు ఇక్కడ 2వ అధ్యాయం నుంచి చూసాం. 1, దైవికమైన పేర్లు వాళ్ళని పెట్టాలి. 2, తల్లిదండ్రులుగా వారి కొరకై మనం చేయవలసిన పని అన్నీ కూడా మనము చేసేవారుగా ఉండాలి. 3, దైవికమైన పనిలో వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాలి. 4, అదే అధ్యాయంలో చూడండి, 4వ 28 చదువుదాం, లేకపోతే 27, 28 2 చదువుదాం కలిపి. ఆయన విషయమై జరిగించుటకు
తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతను తన చేతులలో ఆయనను ఎత్తుకొని తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని అన్నాడు. చాలు ఆగుదాం. సిమియోన్ అనే వ్యక్తి, ఇతను దైవజనుడు, వృద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇతనికి ఆ ప్రభు గురించి తెలియపరిచాడు. అవన్నీ తర్వాత మీరు చదవచ్చు. కానీ ఇక్కడ అప్పుడు మరియా మరొక పని చేస్తుంది. మరియా ఏం చేస్తుంది అంటే, ఈ దైవికమైన వ్యక్తి ఉన్నాడు, నీతిమంతుడు, ఆత్మతో పూర్ణులుగా ఉన్నవాడు, చాలా భక్తిపరుడు, అతని చేతిలో ఏం చేస్తుంది? ఈ శిష్యుడైన బాలుడైన యేసు ప్రభుని ఇస్తుంది. ఇక్కడ ఇంకో పాఠం మనం నేర్చుకోవాలి. అదేంటి అంటే, 4వది, మన బిడ్డల్ని దైవికమైన వ్యక్తుల దగ్గర ఉంచాలి, ఆత్మీయమైన వ్యక్తుల దగ్గర ఉంచాలి, భక్తుల దగ్గర, పరిశుద్ధుల దగ్గర. ఎవరు సిమియోను అంటే ఆత్మపూర్ణైన వ్యక్తి, ఎవరు సిమియోన్ అంటే నీతిమంతుడు, ఎవరు సిమియోన్ అంటే ఒక గాడ్లీ మ్యాన్, ఒక దైవజనుడు ఆయన. కాబట్టి మరియా నిస్సంకోచంగా ఏం చేస్తుంది చెప్పండి? యేసు ప్రభుని ఇస్తుంది. ఇక్కడ మన పాఠం ఏంటంటే, మన పిల్లల్ని మనం ఏం చేయాలి? దైవికమైన వ్యక్తుల దగ్గర మనం ఉంచాలి. దైవజనుల చేతిలో వాళ్ళు పెరగాలి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంచాలి. అక్కడ నేర్చుకో, ఎలా ప్రార్థన చేస్తారో నేర్చుకో, ఎలా సేవ చేయాలో నేర్చుకో, ఎలా పరిచర్య చేయాలో నేర్చుకో, పరిశుద్ధంగా ఎలా జీవించాలో నేర్చుకో. దైవజనుల దగ్గర మన పిల్లలు ఏం చేయాలి చెప్పండి? పెరగాలి. తిమోతి గురించి మనకు బాగా పరిచయమైంది. తిమోతి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ప్రభు ఒక భయభక్తిలో పెరిగాడు. అపోస్తులైన పౌలు దేవుని పరిచయం చేస్తూ ఆ ప్రాంతంకి వస్తే, తిమోతి నువ్వు నాతో రా అన్నప్పుడు, తిమోతి ఒక తల్లి అవ్వ ఏం చేస్తారు చెప్పండి? తిమోతిని పంపించారు పౌలుతో. ఉండు, ఆయన దైవజనుడు, దేవుడు ఆయన పిలిచాడు, అపోస్తులుడు, సువార్తను ప్రకటిస్తున్నాడు, సంఘాన్ని స్థాపిస్తున్నాడు, నువ్వు వెళ్ళు, వారితో కూడా ఉండు, మాకేం అభ్యంతరం లేదని ఏం చేశారు చెప్పండి? తిమోతిని అపోస్తులైన పౌలుతో పంపారు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాడో తిమోతి పౌలు దగ్గర నుంచి కదా. అలాగైతే మన పిల్లల్ని మనం ఏం చేయాలి? 4వది, దైవికమైన ఇన్ఫ్లుయెన్స్, గాడ్లీ మెన్ దగ్గర వాళ్ళని ఉంచాలి, భక్తుల దగ్గర వాళ్ళని ఉంచాలి, సేవకుల దగ్గర వాళ్ళని ఉంచాలి. బాబు వెళ్ళి నేర్చుకో, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో నేర్చుకో, వాళ్ళు ఎలా క్రమశిక్షణగా ఉంటారో నేర్చుకో. మన పిల్లల్ని మనం నేర్పించాలి. అప్పుడు యెహోషువ లాంటి వాళ్ళు, అప్పుడు తిమోతి లాంటి వాళ్ళు, అప్పుడు ఇదిగో ఎలీషా లాంటి వారు మన సంఘాల్లో ఉంటారు కదండి. వీళ్ళని గమనించండి ఒకసారి. యెహోషువ ఉండిపోయాడు, ఎక్కడ? మోషేతో ఉండిపోయాడు. యెహోషువ తల్లిదండ్రులు ఏమీ అనలే, మోషేతో ఉంటే మంచిది, నువ్వు నేర్చుకుంటావు అని మోషే దగ్గర ఉంచేశాడు. ఏమయ్యాడు చెప్పండి? యెహోషువ మోషే తర్వాత గొప్ప నాయకుడు అయ్యాడు. ఏలియా కూడా అంతే, ఎలీషా కూడా అంతే. ఏలియా దగ్గరికి వచ్చాడు, దైవజనుడు, గొప్ప ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఏమయ్యాడు చెప్పండి? ఎలీషా కూడా గొప్ప ప్రవక్త అయ్యాడు. అలాగైతే 4వది, మన పిల్లల్ని మనము దైవికమైన వ్యక్తుల దగ్గర మనం ఉంచాలి. 4వది. 5వది అక్కడే మనం చదువుతున్నాం చూడండి, 41వ వచనాన్ని మనం చదువుకుందాం. 41వ వచనం, పస్కా పండుగ అనే మాటని చెప్పాడు. ఏమని చెప్పాడు? పస్కా పండుగ అన్నాడు కదా. పాత నిబంధన గ్రంథంలో దేవుడే మోషేకి పస్కా పండుగ ఒక ఆచరణ చెప్పాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చెప్పాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చెప్తూ, ప్రతి సంవత్సరం దీన్ని మీరు చేయాలి, దీన్ని మీరు చేసినప్పుడు మీ పిల్లలు అడుగుతారు అన్నారా లేదా? అడిగినప్పుడు ఏం చేయాలి? మీ పిల్లలకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు ఎందుకు ఈ పండగ చేస్తున్నాం. తర్వాత ఇదే మాట ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్పాడు. కాబట్టి ఇక్కడ 5వది మనం ఏం చేయాలంటే, ఆ దైవికమైన పనులు ఏదైతే ఉన్నాయో, దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ విషయాలన్నీ కూడా మన పిల్లలకి తెలియపరచాలి. ఇది 5వది, ఇది మన బాధ్యత. బాబు మనం ఎందుకు మందిరానికి వెళ్తున్నాం తెలుసా? ఆదివారం ఎందుకు మనం వెళ్తున్నాం తెలుసా? శుక్రవారం ఎందుకు మనం వెళ్తున్నాం తెలుసా? ప్రార్థనకి మనం ఎందుకు వెళ్తున్నాం తెలుసా? ఈ పాట ఎందుకు పాడుతున్నాం తెలుసా? మనం ఎందుకు టీవీ చూడట్లేదు తెలుసా? మనం చెప్పాలి మన పిల్లలకి. ఇదిగో పస్కా పండుగ. అందుకే యేసు ప్రభు చూడండి ఒక మాట అంటున్నాడు, లూకా సువార్తలోనే ఉన్నాం కదా, 22వ అధ్యాయం. లూకా సువార్త
2వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 15వ వచనం ముగించేస్తాను నేను. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడ్డాను. మిక్కిలి ఆశ చూపెడుతున్నాడు. దేని కొరకై? పస్కా భుజించుటకు. ఈ పస్కా గురించి ఎక్కడ నేర్చుకొని ఉంటాడు? ఆయన దేవుడే, ఆయనకు సమస్తం తెలుసు. కానీ మానవుడిగా ఎదిగాడు కదా, మానవత్వం కోణం నుంచి మనం ఆలోచన చేస్తే ఈ పస్కా గురించి ఎక్కడ నేర్చుకొని ఉంటాడు? మరియా యోసెఫ్ వాళ్ళు చెప్పుకుంటారు. ఇది పస్కా పండుగ. దేవుడు మనకిచ్చాడు ఈ ఆచారము. ఐగుప్తులో ఒకప్పుడు మనం బానిసలుగా ఉండేవాళ్ళము. దేవుడు ఫెరో ఒక బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు. కాబట్టి ప్రతి సంవత్సరము ఇది చేయమన్నాడు. చెప్పుంటారా లేదా? యేసు ప్రభు అక్కడ నేర్చుకున్నాడు. ఇదిగో ఇప్పుడు తన జీవితంలో ఈ కీలకమైన సమయంలో ఆ పసక ఆచరణ గురించి ఆశ చూపెట్టేవాడుగా ఉన్నాడు కదండి. మన పిల్లలకి మనము ప్రార్థన అలవాటు చేస్తే, వాక్యం అలవాటు చేస్తే, సంఘ సహవాసం అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఆశ చూపెడతారు. ఏం చేస్తారు? ఆశ చూపెడతారు. మన దగ్గర ఉన్నంత కాలము చక్కగా ఉంటారు. ఒకవేళ దూర ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఈ విషయాలు గుర్తుకొస్తాయి కదండి. ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేరే కోర్సెస్ చదవడానికి వెళ్ళినప్పుడు, నేను నా తల్లితో చిన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడును అనే విషయానికి జ్ఞాపకం వస్తారు కదా. ఇదిగో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని మనం ఏం చేయాలి అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం, ఎందుకు మనం ఇతరుల వలె ఉండట్లేదు, ఎందుకు మనం ఈ ఆచరణ చేస్తున్నాం, ఈ విషయాలన్నీ కూడా మనం పిల్లలకి మనం బోధించేవారుగా ఉండాలి. 5 విషయాలు మనం ఇక్కడ చూసుకున్నాం. నేను ఇక్కడ ముగిస్తున్నాను. 1 దైవికమైన పేరు. 2వది వాళ్ళకి కావాల్సిన, వారి కొరకై మనం చేయవలసిన పనులన్నీ కూడా మనం చేసేవారుగా ఉండాలి. 3వది దైవికమైన పనిలో వాళ్ళని మనం పాలివారంగా చేయాలి. 4వది వారిని దేవుని యొక్క బిడ్డల దగ్గర మనం ఉంచాలి. 5వది దేవుని పనులు వాళ్ళకి మనం వివరించి తెలియపరచాలి. అప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమవుతుంది చెప్పండి? సంపూర్ణమవుతుంది. ఈ 5 ఏ ఒక్కటిలోనైనా మనం విఫలమైపోతే మన పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆత్మీయంగా వాళ్ళు చాలా విషయాలు నష్టపోతారు. ఈ 5 పనులు మనం చేసేవారుగా ఉండాలి. ఒకవేళ లేకపోతే మన పిల్లలు చాలా నష్టపోతారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అలాగైతే ప్రభు యేసుక్రీస్తు ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? యోహాను సువార్త 18వ అధ్యాయం మీరు చదివితే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు తన తల్లిని చూసి యోహాను తన శిష్యుడితో ఏమన్నాడు? ఇదిగో తన తల్లి గురించి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆలోచన. ఆయన ఆ తల్లిని గౌరవిస్తున్నాడు. అంటే దైవికంగా ఆమె ఒక దేవతని కాదు, కానీ నా పట్ల వాళ్ళు తీసుకున్న శ్రద్ధ జ్ఞాపకం ఉంచుకున్నాడా లేదా యేసు ప్రభు? అంతే కదా. అంటే మరి ఏదో దేవత మరి అని పూజించాలి ఆ విషయం కాదు ఇక్కడ. కానీ యేసు ప్రభు లోకరీతిగా ఒక కుమారుడుగా ఈ తల్లి ద్వారా మేలు పొందాను, ఇదిగో నా ద్వారా ఆమెకు నష్టం కలగకూడదు, ఆమె గురించి కావాల్సిన అన్నీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ప్రొవైడ్ చేసేవాడుగా ఉంటాడు. మనము కూడా మన పిల్లల్ని దైవికమైన మార్గంలో నడిపిస్తే మన పిల్లలు మన విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించును గాక.